గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. జైలులో వసతులపై వల్లభనేని వంశీ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ విచారణ జరగనుంది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు బెడ్తో పాటు ఇంటి నుంచి భోజన వసతి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో వల్లభనేని వంశీ కోరారు. అయితే సబ్ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయని, ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లేఖ తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. వంశీ పిటిషన్పై నేడు విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతోపాటు వల్లభనేని వంశీని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటిషన్ పైన కూడా నేడు విచారణ జరగనుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. జైలులో వసతులపై వల్లభనేని వంశీ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ విచారణ జరగనుంది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు బెడ్తో పాటు ఇంటి నుంచి భోజన వసతి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో వల్లభనేని వంశీ కోరారు. అయితే సబ్ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయని, ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లేఖ తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. వంశీ పిటిషన్పై నేడు విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతోపాటు వల్లభనేని వంశీని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటిషన్ పైన కూడా నేడు విచారణ జరగనుంది. జైలులో తనకు వసతులు కల్పించాలని వల్లభనేని వంశీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, వల్లభనేని వంశీ వేసిన పిటిషన్కి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏదైతే ఇటు సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో భాగంగా ఇటు A1 గా ఉన్నటువంటి వల్లభనేని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇటీవలే అరెస్ట్ చేసి ఇటు రిమాండ్కి అయితే విజయవాడ సబ్ జైలుకి తరలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఇటు ములాఖత్ అయినటువంటి నేపథ్యంలోనే ఇక అనంతరం కూడా ఇటు వల్లభనేని వంశీ భద్రతపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడంతో ఇటు పిటిషన్ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కావచ్చు, కస్టడీ పిటిషన్ కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇటు కోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఇటు తనకి భద్రత కల్పించాలంటూ వల్లభనేని వంశీ ఇటు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు సైతం దీనిపై అయితే ఏదైతే ఇటు సంబంధించినటువంటి వాదనలకి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిశీలించేందుకు వారు ఒక పిటిషన్ వేసేందుకు కూడా అనుమతించడం జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీ భద్రతపై చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సబ్ జైల్లో ఏ విధంగా ఉండబోతోంది, తనకి కల్పిస్తున్నటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇటు కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. దీనిపై అయితే వాదనలు అయితే జరగనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.